నమస్తే, వెల్కమ్ టు వీటీవీ న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా చిత్రం గ్రామంలో పర్యటించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ కరపత్రాలను పంపిణీ చేసిన టీడీపీ జనసేన నాయకులు. రేపటి నుండి ప్రారంభం కానున్న ఎన్టీఆర్ తో వైఎస్ఆర్ ఎడ్ల బండ్ల లాగున ప్రదర్శన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన వైసీపీ నేతలు. 5 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన నేతలు. నూతన పెన్షన్ విధానం వద్దు, పాత పెన్షన్ అమలు చేయాలని కోరుతూ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. యూనియన్ సభ్యులకు మద్దతు తెలిపి సంఘీభావం తెలిపిన సిఐటి నాయకులు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం జరిగింది. నేడు గుడ్లవెల్లేరు మండలం చిత్రం గ్రామంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగడ్డ శ్రీకాంత్ తో కలిసి పర్యటించడం జరిగింది. ఇంటింటికి వెళ్లిన నాయకులు మినీ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన 6 గ్యారంటీలను వివరిస్తూ గ్రామంలో పర్యటించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మరలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయని అన్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వాటన్నిటినీ త్వరలోనే పరిష్కరించే ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ సైకిల్ గుర్తు ఓటేయండమ్మా. మంచి పాలన రావాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుందంటే చంద్రబాబు రావాలి. ఈ రాక్షసుడు చూసారుగా, చుక్కలు చూపిస్తాను మనకి. గ్యాస్ ఎంత కొన్నా ఓటేయాలి. కరెంటు బిల్లు, ఇంటి పన్ను, చెత్త పన్ను ఎన్ని గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం మాకు దిగులేస్తుంది మధ్య. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు జాతి ఎడ్ల బండ్ల లాగుడు ప్రదర్శన కార్యక్రమాన్ని నియోజకవర్గ శాసనసభ్యులు కొడాలి నాని మరియు అతని సోదరుడు కొడాలి చిన్ని ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని వైసీపీ నాయకులు తెలియజేశారు. ఈ నెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో భాగంగా ఎడ్ల బండ్ల లాగుడు ప్రదర్శన కార్యక్రమాన్ని
రేపటి రోజున శాసనసభ్యులు కొడాలి నాని చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి, తెలంగాణ రాష్ట్రం నుండి కూడా పోటీదారులు పాల్గొనేందుకు రావడం జరుగుతుందని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు మండలి హనుమంతరావు, గొర్లా శ్రీను, పాలడుగు రాంప్రసాద్, కొంకితల ఆంజనేయ ప్రసాద్, అల్లం రామ్మోహన్, పలువురు వైసీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం గుడివాడ నియోజకవర్గం ప్రీతమ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు, వారి సోదరులు నాగేశ్వరరావు గారు, ఎలియాస్ చిన్ని గారు వైఎస్ఆర్ ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరపడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా 2024 సంవత్సరానికి సంబంధించి ఈ సంక్రాంతి సంబరాలు రేపు అనగా 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ యొక్క ఆవరణలో జరుగుతాయి. ముఖ్యంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఏదైతే పశు సంపద నానాటికి తీసుకట్టన్న విధానంగా ఏదైతే తరిగిపోతుందో దాన్ని పోషించాలని, వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని, పశు పోషకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో ఎడ్ల పోటీల్లో 9 రకాలైనటువంటి బహుమతులు ప్రకటించబడతాయి. 7 విభాగాలు ఉంటాయి. 2 పళ్ళు, 4 పళ్ళు, 6 పళ్ళు, సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాలకు చెందినటువంటి సంబంధించినటువంటి ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొంటాయి. మరి కేవలం ఏదో ఆంధ్ర రాష్ట్రమో, గుడివాడ నియోజకవర్గమో, కృష్ణా జిల్లాకో పరిమితం కాకుండా దేశంలోని నలుమూల నుండి కూడా పశుపోషకులు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఎడ్లను ఈ పోటీల్లోకి తీసుకొచ్చి పోటీల్లో పాల్గొనేటట్టు చేయడం రైతులకు ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. మరి సంవత్సర కాలం ఏదైతే ఈ ఎడ్లను పోషించి కేవలం రైతులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఎడ్లు రావటం జరుగుతుంది. ఏదైతే పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి సంక్రాంతి సంబరాలు మరి నానాటికి తగ్గిపోతున్న సందర్భంలో మరి అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఈ నిర్వహణ అనేది చాలా కష్టసాధ్యమైనది అయినప్పటికీ కూడా మరి ఆనవాయితీ తప్పకుండా మరి నిర్వహణ చేయడం జరుగుతుంది. కావున ఎవరైతే పశుపోషకులు ఉన్నారో వారు తమ తమ ఎడ్లను ఈ పోటీల్లోకి తీసుకొచ్చి పాల్గొని ఈ కార్యక్రమాల్ని జయప్రదం చేయవలసిందిగాను, మరి నిత్యం ప్రజలు ఈ సమకాలీన ఈ కాలంలో బిజీగా ఉంటూ అనేక రకాలైనటువంటి మనుషులు ఒత్తిడికి గురై వారి ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాల్ని నిర్వహించడం ద్వారా మనుషుల్లోని ఒత్తిడిని తగ్గించి వారి ఆరోగ్యాన్ని కూడా చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో మరి చుట్టుపక్కల ప్రాంత వాసులంతా కూడా వచ్చి అత్యంత ఉత్సాహంగా పాల్గొంటారు. పాల్గొనవలసిందిగాను రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగాను కోరుతున్నాం. నమస్కారం. మన ఊరు మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మన గుడివాడ ప్రీతమ శాసనసభ్యులు కొడాలి నాని గారు, అదేవిధంగా ఆయన సోదరుడు కొడాలి చిన్ని గారి ఆధ్వర్యంలో స్థానికంగా లింగవరం రోడ్లో ఉన్నటువంటి కే కన్వెన్షన్ ఆవరణలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. దానిలో భాగంగానే రేపటి నుండి అనగా 11వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు 5 రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 2 రాష్ట్రాల నుంచి కూడా ఒంగోలు జాతి వృషభ రాజులన్నీ కూడా ఇక్కడికి
ఈ ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలకి పశుపోషకులందరూ కూడా వాటిని తీసుకుని ఇక్కడికి తీసుకువచ్చి దానికి 7 విభాగాలు ఉన్నాయి. దానిలో భాగంగానే 2 పళ్ళు, 4 పళ్ళు, 6 పళ్ళు, సేద్య విభాగం, సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ ఈ 7 విభాగాలలో ఒక రోజు చొప్పున ప్రతిరోజు కూడా 5 రోజుల పాటు ఈ ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. దానికి 9 ప్రైజులు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పశుపోషకులందరూ కూడా వారి ఎడ్ల జాతలను తీసుకువచ్చి ఇక్కడ ప్రదర్శన చేసుకుని తీసుకువెళ్తా ఉంటారు. వారికి ఇచ్చేసే ఎడ్లకి, వారితో పాటు వచ్చే పశుపోషకులకి, అదేవిధంగా ఈ కార్యక్రమాలను వీక్షించడానికి వచ్చే గుడివాడ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వీక్షించడానికి అన్ని రకాల ఇక్కడ విచ్చేసే ప్రజలందరికీ కూడా అన్ని రకాల వసతులని కల్పించడం జరిగింది. అంతేకాకుండా విచ్చేసే పశుపోషకులకు కూడా వారి భోజన ఏర్పాట్లు, అదేవిధంగా వారి ఎడ్లు ఉండటానికి కూడా అన్ని రకాల సౌకర్యాలని నిర్వాహకులు కేటాయించడం, అన్ని రకాలుగా కూడా సక్రమంగా నిర్వహించడం జరిగింది. దీనిని ఈ అవకాశాన్ని గుడివాడ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదే సంక్రాంతి మన తెలుగు వారికి పండగల్లో పెద్ద పండగ సంక్రాంతి. ఎందుకంటే మన రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడున్నా కూడా మన చుట్టాలు, మన పిల్లలు ఎక్కడున్నా కూడా ఈ పండగ ఎప్పటికీ మన ఊరు మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన ప్రీతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారు మరియు కొడాలి చిన్ని గారుల ఆధ్వర్యంలో నిర్వహించుతూ ఉన్న స్థానిక కే కన్వెన్షన్ నగర్ లింగవరం రోడ్లో ఉన్నటువంటి కే కన్వెన్షన్ ప్రాంగణంలో రేపు నుంచి అనగా 11/1/2024 నుంచి 15/1/2024 వరకు కూడా జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం గత 12-13 సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుగుతూ ఉంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పశుపోషకులు వారి యొక్క పశువులను, ఎడ్లను కూడా తీసుకొచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొనడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా భోజన సదుపాయాలు, అదేవిధంగా వసతి ఏర్పాటు చేయడం కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఈ ప్రదర్శనకి ఇతర రాష్ట్రాల నుంచి, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పశు పోషకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అదేవిధంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ సాంప్రదాయబద్ధమైన ఎడ్ల బండలాగుడు పోటీ ప్రదర్శనలను కుటుంబ సమేతంగా వచ్చి తిలకించాలని చెప్పి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారి తరఫున కోరుకుంటూ, ఈ కార్యక్రమాలన్నీ కూడా మా మిత్రులు పాలడుగు రాంప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన చాకచక్యంగా ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా నిర్వహించడం, ఇదంతా కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నూతన పెన్షన్ విధానం వద్దు, పాత పెన్షన్ కావాలని కోరుతూ రైల్వే స్టేషన్ వద్ద సౌత్ సెంట్రల్ మజ్దర్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను నేడు ప్రారంభించడం జరిగింది. ఈ దీక్షలకు సిఐటి తరపున మద్దతు తెలియజేశారు. 60 సంవత్సరాలు విధి నిర్వహణలో ప్రభుత్వానికి సేవలు అందించిన ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఇచ్చే విధానంలో ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని, ఎప్పటిలాగే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దర్ యూనియన్ గుడివాడ బ్రాంచ్ చైర్మన్ రాజబోయిన క్రాంతికుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు ఆసిపి రెడ్డి మరియు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దర్ యూనియన్ సెక్రటరీ ప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ తులగప్ప శ్రీనివాసరావు, అసిస్టెంట్ సెక్రటరీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి ఎందుకు ఈరోజు ఈ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు అంటే, ఎన్పిఎస్ కు వ్యతిరేకంగా ఓపీఎస్ కు అనుకూలంగా కార్మికుల సంక్షేమం నిమిత్తం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం మూలంగా భవిష్యత్తులో రేపటి దినాన కార్మికులకు ఎదురయ్యే సమస్యలకు వ్యతిరేకంగా, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా మేము ఈ ఎన్పిఎస్ కు వ్యతిరేకంగా ఓపీఎస్ కు అనుకూలంగా నిరాహార దీక్ష చేయడం అనేది ప్రారంభించాము. వాస్తవానికి ఏంటంటే సభ్య సమాజం ఏమనుకుంటుందంటే, ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రభుత్వం మీద తిరగబడుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వం మొత్తానికి వ్యతిరేకంగా మేము నిరసన చేపట్టడానికి మాది రాజకీయ పార్టీ కాదు, మేము రాజకీయ నాయకులు అంతకంటే కాదు.
మా భద్రత కోసం, మా భవిత కోసం, మా బాగు కోసం చేసే ప్రయత్నమే ఇది. కాబట్టి ఏంటయ్యా అంటే ఎన్పిఎస్ లో ఆ రోజు చిదంబరం గారు ఏమన్నారంటే మెరుగైన ఫలితాలు వస్తాయి అని చెప్పి చిదంబరం గారు చెప్పారు. మేమేమంటున్నామంటే మెరుగైన ఫలితాలు వస్తాయి అని చెప్పి మీకు చక్కని నమ్మకం ఉంది కాబట్టి దాన్ని చట్టంలో చేర్చండి. మెరుగైన ఫలితాలు వస్తే కనుక ఇంత గ్యారంటీ పెన్షన్ వస్తుందని చెప్పి డిక్లేర్ చేయండి, చట్టంలో చేర్చండి. ఇంకా మెరుగైన ఫలితాలు ఏవైతే వచ్చినాయో అవి మీరు మీ దగ్గర పెట్టుకొని ఆ గ్యారంటీ పెన్షన్ మాత్రమే మాకు ఇవ్వండి అని చెప్పి ఈరోజు మా నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే ఈ ఎన్పిఎస్ అనేది స్టాక్ మార్కెట్ లో ఎస్బీఐ పేరిట 33%, ఎల్ఐసి పేరిట 33%, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పేరిట 34%. ఇది స్టాక్ మార్కెట్ లో పెడుతున్నారు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల గురించి చదువుకున్నటువంటి వ్యక్తులకు తెలియనటువంటి విషయం అయితే ఇదేం కాదు. రేపు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అంటే ఎవరికీ తెలియదు. ఒక రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది, ఇప్పుడు వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతుంది. రేపొద్దున చైనా తైవాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. కరోనా లాంటి పాండమిక్ పరిస్థితులు కూడా రావచ్చు. రేపటి దినాన స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆవిరి సంపద అనేది ఎంత ఆవిరవుతుందో ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే మనం అడుగుతుంది ఏంటంటే 60 సంవత్సరాలు ప్రభుత్వానికి సర్వీస్ చేసినటువంటి మాకు మీరిచ్చే గిఫ్ట్ ఏంటి? ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి 5 సంవత్సరాల టర్మ్ మీరు కంప్లీట్ చేస్తే సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఈ నిరసన కార్యక్రమానికి పిలిపించినందుకు ముందుగా యూనియన్కి సిఐటియు కృష్ణా జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు వీళ్ళు చేసే డిమాండ్ న్యాయసమ్మతమైంది. వాళ్ళు అడిగేది కూడా గొంతుమ్మ కోరికలు కాదు. గతంలో పెన్షన్ సిస్టాన్ని 2004 ఆ ప్రాంతాల్లోనే ప్రభుత్వాలు మార్చేసినాయి. ఇప్పుడు దేశం అంతా అందరూ ఓల్డ్ పెన్షన్ కావాలని పోరాడుతున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎన్నికల మేనిఫెస్టోల్లో పెట్టి అమలు చేస్తున్నారు కూడా. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్రంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా నేను అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చాడు ఓల్డ్ పెన్షన్ సిస్టాన్ని అమలు చేస్తానని. ఇప్పుడు అడ్డం తిరిగిన పరిస్థితి ఉంది. ఇలా రైల్వే సోదరులు కూడా ప్రభుత్వాలు మాటలు చెప్పి మనం మోసం చేస్తున్నాయి, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసేస్తున్నారు. న్యూ పెన్షన్ స్కీమ్లో ఏంటంటే మన జీతం నుంచి కట్ చేసిన డబ్బుని తీసుకెళ్లి షేర్ మార్కెట్లో పెట్టి షేర్ మార్కెట్లో లాభాలు వస్తే మనకు పెన్షన్ ఇస్తారు, లేకపోతే పెన్షన్ లేదనే పరిస్థితి వస్తుంది. కాబట్టి రైల్వే సోదరులు ఇప్పటికైనా ఓల్డ్ పెన్షన్ కోసం పోరాటం చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ దేశంలో జరిగే కార్మిక వర్గ పోరాటాల్లో కూడా రైల్వే కార్మికులు కూడా పాల్గొని ఈ విధానాలను తిప్పికొట్టకపోతే రాబోయే రోజుల్లో అయితే అసలు మోడీ గారు ఈ ప్రైవేటీకరణ విధానాలు రైల్వేలు కూడా తెచ్చాడు. రేపు రాబోయేది అంబానీ రైలు, అదానీ రైలు, లేకపోతే నరేంద్ర మోడీ గారి రైళ్లు వస్తాయి ప్లాట్ఫారాల మీదకి. ప్రభుత్వ రైలు రావు. ప్లాట్ఫారాలు ఇప్పటికే గూడ్ షెడ్లు ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా మన రైల్వే సోదరులు ఈ ఇష్యూ మీద దేశవ్యాప్తంగా రైల్వేలో ఉన్న అన్ని సంఘాలు కలిపి ఐక్యంగా పోరాటం చేయాలి. అట్లాగే దేశంలో ఉన్న కార్మిక వర్గంతో కూడా కలిసి రావాలని. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, దళిత జాతి సమానత్వానికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విజయవాడ స్వరాజ్య మైదానంలో ప్రారంభిస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్స్ జోనల్ ఇన్ఛార్జ్ విక్టర్ పాల్ కోరడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు వేంపాటి సైమన్, క్రిస్టియన్ సెల్ జిల్లా సెక్రటరీ కొంగల దిలీప్ కుమార్, సెక్రటరీ విజయ్ కృపారావు, అమృతబాబు, ఏలేటి జోషి, క్రిస్టియన్ సెల్టోన్ ప్రెసిడెంట్ జిల్లా నాయకులు అమృతబాబు పాల్గొని దళితులందరూ తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. మనందరికీ తెలుసు, ఈ నెల 19వ తారీఖున విజయవాడ మహానగరంలో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన భారత రాజ్యాంగ ప్రదాత డాక్టర్ అంబేద్కర్ గారు వారి యొక్క నిలువెత్తు విగ్రహాన్ని
దాదాపుగా 150 అడుగుల పైచిలుకున్నటువంటి విగ్రహాన్ని జాతికి అంకితం చేస్తున్నటువంటి శుభ సందర్భంలో గుడివాడ నియోజకవర్గం నుండి మరి వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ తరఫున మరి జోనల్ అసిస్టెంట్గా, జోనల్ ఇన్ఛార్జిగా మా మిత్రులందరి సమక్షంలో ఇటు టౌన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అలాగే నియోజకవర్గం నుంచి జిల్లాకి వెళ్ళినటువంటి కార్యవర్గ సభ్యులు, మరి వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ లీడర్లు వీరందరి సమక్షంలో కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, దాని వెనుక ఒకే ఒక ఉద్దేశం, మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను పుణికిపుచ్చుకొని ఈ రోజున మన ముఖ్యమంత్రి వారు తీసుకునే ప్రతి కార్యక్రమం వెనక అంబేద్కర్ గారి ఆశయం దాగి ఉందని, ప్రతి స్టెప్ ఆయన ఆశయాలతోనే వేస్తున్నాడని మన ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున విద్య, ఆరోగ్యం తీసుకోండి. ఆ రోజున అందరినీ మరి రాజ్యాంగబద్ధంగా మరి ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలని, పరిపాలనలో భాగస్వాములు చేయాలని, నిమ్న జాతులని, బలహీన వర్గాలని కూడా మరి అధికార ప్రవాహంలో దానిలో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశం ఆ రోజున అంబేద్కర్ గారి ఉద్దేశం అయి ఉంటే, దాన్ని ఈ రోజున ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి చాలా ప్రభుత్వాలు విఫలమైపోయినాయి భారతదేశంలో. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలను, నిమ్న జాతి వారిని, ఎస్సీ ఎస్టీలు, వెనుకబడినటువంటి జాతులు, సంచార జాతులు, మైనార్టీ వర్గాలు, క్రిస్టియన్ మైనార్టీ, ముస్లిం మైనార్టీ, ఇలాంటి వారందరినీ ఏకం చేసి ఈ రోజున అధికారానికి దగ్గరగా తీసుకువెళ్ళి అధికార పదవులు కూడా కట్టబెట్టి ప్రపంచ చరిత్రలోనే ఒక రికార్డు స్థాయిలో పదవులను పంచిపెట్టినటువంటి ఘనత ఈ రోజున మన ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పవచ్చు. అంతేకాదు అంబేద్కర్ గారి ఆశయాల్లో ఒకటి బడుగు బలహీన వర్గాలకు విద్య అందించాలి, వారిని విద్యావేత్తలుగా తీర్చిదిద్దాలి. గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు నందు మా నాయకులు, మా ఎమ్మెల్యే గారు అయినటువంటి పటాల్ శ్రీ వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు హెడ్ ఆఫీస్, వైఎస్ఆర్సీపీ హెడ్ ఆఫీస్ వారి సూచనల మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 19వ తారీఖున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఏర్పాటు చేసిన భారీ అంబేద్కర్ విగ్రహాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. ఆ సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ, మరి ముఖ్యంగా ఇది క్రిస్టియన్ సెల్ కాబట్టి క్రైస్తవ సహోదరులు, దళిత క్రిస్టియన్స్, మిగిలిన నిమ్న జాతులందరూ ఆ కార్యక్రమానికి విచ్చేసి దాన్ని విజయవంతం చేయాలని పార్టీ ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ గారు భారతదేశానికి ఎంత సేవ చేశారన్నది ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయితే అంబేద్కర్ గారికి వైఎస్ఆర్ పార్టీకి సంబంధం ఏంటని మనం ఆలోచిస్తే, అంబేద్కర్ గారు కొన్ని కళలు కన్నారు, రాజ్యాంగంలో కొన్ని అంశాలు పొందుపరిచారు. ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో సమానమైన భాగం రావాలి అని. ఆ కోవలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంఘంలో ఉన్న అనేక వర్గాల ప్రజలను, అనేక కులాల వారిని గుర్తించి ప్రతి ఒక్కరికి నామినేట్ పోస్టులని, డైరెక్టర్లని, మంత్రివర్గంలోని తీసుకొని రాజ్యాధికారం వాళ్ళందరికీ సమానంగా పంచారు. కనుక అంబేద్కర్ గారిని మేము ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. ఇంకొక విషయం, అంబేద్కర్ గారు నిమ్న జాతీయులందరికీ
అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నత వర్గాల్లో ఉన్న పేదవారందరికీ దేశంలో ఉన్న ప్రతి ఒక్క అంశంలో సమానమైన ప్రాతిపదిక ఇవ్వాలన్నారు. ఆ ఉద్దేశంతో ఈ రోజున గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్కరికి ఒకే విధమైన సమానమైన ఇంగ్లీష్ మీడియం పెట్టి అందరికీ విద్యాయత్నం చేస్తున్న అంశం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ సాధనని నెరవేరుస్తున్నారు. అలా చెప్పుకుంటూ పోతే అంబేద్కర్ గారు ఆలోచన ప్రతిదీ మన రాష్ట్ర ప్రభుత్వం చూసా తప్పకుండా పాటిస్తుంది. కాబట్టి ఆ మహానుభావుడి విగ్రహాన్ని కృష్ణానది ఒడ్డున ఆంధ్రప్రదేశ్ నడుబొడ్డులో కనీసం భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం తర్వాతే తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్టింది. మొట్టమొదటిసారిగా 125 అడుగుల విగ్రహాన్ని రాబోయే పార్టీ ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అది కూడా రేపు 19వ తారీఖున అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రపంచంలోనే గుర్తించబడిన విగ్రహం అది. మేమైతే యాజ్ ఏ క్రిస్టియన్గా, యాజ్ ఏ క్యాథలిక్గా విగ్రహం అనము, మేము స్వరూపం అంటాం. ఆయన ఎలా ఉన్నాడో అది స్వరూపం. కాబట్టి ఆ స్వరూపాన్ని రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్న సందర్భంగా మనందరం కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలుకుతూ అంబేద్కర్ గారికి జోహార్లు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం ఈ ప్రపంచం తీసుకున్నా, మన దేశం తీసుకున్నా, దళిత వర్గాలు, నిమ్న వర్గాలు, బలహీన వర్గాలని ఎంత చిన్న చూపు చూస్తున్నారో ఇప్పటికీ కూడా మనందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో మనకు ఒక రాజ్యాధికారం, ఏదో ఒక పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల్ని ఎంత అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మనకు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మిగిలిన పార్టీలు అందరూ కూడా ఏడుస్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రావద్దని, దళితులందరూ ఏకం కావద్దనే ఉద్దేశంతో వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి మనందరికీ తెలుసు ఇప్పుడు జరిగే ఈ సామాజిక సాధికార యాత్ర అది కేవలం బడుగు బలహీన వర్గాల సాధికార యాత్ర. కాబట్టి అది మన యాత్ర. మనందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ రేపు మళ్ళీ ఆయన వచ్చే వరకు కూడా మనం శ్రమించాలని శాసనసభ్యుల నాన్నగారు ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ జరిగింది. ఈ నెల 19వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు మరి అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో మరి పీడబ్ల్యూడీ గ్రౌండ్లో పెట్టడం చాలా హర్షించదగ్గ విషయం ఇది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో నేను 125 విగ్రహం పెడతానని చెప్పి అన్నాడు. తీసుకెళ్లి దాన్ని తొంగలో తొక్కేశాడు. మరి అది అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు. మరి ఆ విజయవాడ నడిబొడ్డులో మరి అంతటి విగ్రహాన్ని పెడతామంటే అది చాలా గొప్పమైన విషయం. కాబట్టి మనందరం కూడా రేపు 19వ తారీఖున దళిత క్రిస్టియన్స్, మన దళితులందరం కూడా ఈ సభను మనం విజయవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మరలా మనం ముఖ్యమంత్రి చేసుకుని ఆయనకి మన విగ్రహం పెట్టినందుకు కృతజ్ఞతగా ఆయన మరలా మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెలమ సంక్షేమ సంఘం తరపు నుంచి ప్రతి నెల పేదవారికి పెన్షన్ అందించడం ఆనవాయితీగా వస్తుందని, ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా పెన్షన్తో పాటు సంక్రాంతి కానుక కూడా అందించడం జరుగుతుందని వెలమ సంక్షేమ సంఘం పట్టణ కార్యదర్శి గుడిపల్లి ప్రభాకర్ తెలియజేశారు. వెలమ సంక్షేమ సంఘం భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గుడివాడ, విజయవాడ ప్రాంతాలకు చెందిన పెద్దలు పాల్గొని సంక్రాంతి కానుకను మరియు పెన్షన్ను పేద ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు గోచి సత్యనారాయణ, గుడివాడ వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు గంటా ఆనంద్, కోశాధికారి శ్రీనివాసరావు, విజయవాడ వెలమ సంక్షేమ సంఘ అధ్యక్షులు నోకల అప్పారావు, చింతల భాస్కరరావు, మూడెడ్ల శ్రీధర్, ఉమా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మనం వెలమ సంక్షేమ సంఘం తరఫున పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన సంఘీయులందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, మరి రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మన సంఘీయులందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి సంవత్సరం మనం సంక్రాంతి పండుగ వచ్చేటప్పటికి మన సంఘీయులకి పెన్షన్తో పాటుగా పచారీ సరుకులు, పళ్ళు, నూతన వస్త్రములు కూడా మన దాతల సహకారంతో ఇవ్వడం జరిగింది. ఈ దాతలు కూడా మన లండన్ నుంచి మన డాక్టర్ గారు పంపించడం జరిగింది. అలాగే మన
అల్లు లక్ష్మణ వాళ్ళ బ్రదరు అల్లు లక్ష్మణ వాళ్ళ మదర్ గారి సహకారంతో ఈ పచారీ సరుకుల పంపిణీ కూడా కార్యక్రమం జరిగింది. అట్లాగే మన గేదల రమేష్ గారి వాడి విత్తనంతో కూడా ప్రతిసారి కూడా మనం పళ్ళు పంపిణీ చేస్తున్నాం. అట్లాగే ఈ సహాయ సహకారాలందరూ కూడా మన సంఘీయులందరి తరఫున కూడా ఇస్తున్న దానికి మా కమిటీ తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన డాక్టర్ గోరి సత్యనారాయణ గారికి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అయిన మన చింతల భాస్కరరావు గారికి, నందవాడ మండల వైస్ ఎంపీపీ అయిన శ్రీ సుధాకర్ గారికి, అట్లాగే మన వెలవ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులైన మన పోరాడు మధు గారికి, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా మా సింగిరెడ్డి గగారన్ గారికి, మా మోడోటు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన ఆత్మీయులకి, శమన్ బోస్ గారికి, మాస్టర్కి అందరికీ కూడా మా సంఘీయుల తరఫున మీ సహాయ సహకారాలు అందరికీ వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముందుగా ఇక్కడ ఇచ్చేసిన వెల సంఘ పెద్దలకు, అలాగే పెన్షన్దారులకు, మా సంఘ సభ్యులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇచ్చిన దాతలకు కూడా ముందర వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. ఇలాంటి పేద ప్రజలకి వాళ్ళ సంపాదించిన దాంట్లో కొంత మేము పేద ప్రజలకు ఖర్చు పెట్టాలని మన లక్ష్మణ గారికి, వాళ్ళ బ్రదర్ గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ 2004వ సంవత్సరం నుంచి గుడివాడ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పింఛను కార్యక్రమంను 2024వ సంవత్సరానికి 20 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా సాగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం. ఈ కార్యక్రమం ఈ రోజున 2024న మన యొక్క దాతల యొక్క సహకారంతో అందుకునే వాళ్ళందరికీ కూడా ఈ రోజున నిత్యావసర సరుకులు, బట్టలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వస్త్రదాత లండన్లో ఉన్న మన సమ్మంగి కనకారావు గారి పుత్రుడు సమ్మంగి సుధాకర్ గారి యొక్క సహకారంతో గత 5 సంవత్సరాల నుండి కూడా క్రమం తప్పకుండా 6 నెలలకు ఒకసారి వీళ్ళందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన అల్లు లక్ష్మణరావు గారు మన యొక్క ఈ కార్యక్రమానికి ముఖ్య దాత, ప్రధాన దాత. వారి కుటుంబం కూడా ప్రతి 6 నెలల్లో కూడా వీళ్ళందరికీ కూడా మా సహకారంతో సరుకులు ఇస్తామని చెప్తున్నారు. వారి సహకారంతో కూడా వాళ్ళకి నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మరి ఇప్పటికీ 31 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మరింత మందికి దాతల సహకారంతో ఈ ముందుకు సాగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న వెలమ సంక్షేమ సంఘ కుటుంబ సభ్యులకు, దాతలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. సంక్రాంతి సందర్భంగా మా ఎలో సంఘీయులందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే లండన్ నుంచి సమ్మింగి కనకారావు గారి వాళ్ళమ్మ రమణమ్మ గారి జ్ఞాపకార్థం ఇక్కడ నూతన వస్త్ర బహుకరణ జరుగుతుంది ప్రతి 6 నెలలకు ఒకసారి. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే అల్లు లక్ష్మణరావు గారు సరుకులు, అలాగే పెన్షన్ కార్యక్రమాలు, వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంత మంచి కార్యక్రమానికి మా సంఘీయులు చేయటం చాలా గర్వంగా ఉంది. ఇంకా ప్రతి ఒక్కరూ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా చిత్రం గ్రామంలో పర్యటించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము. ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ కరపత్రాలను పంపిణీ చేసిన టీడీపీ జనసేన నాయకులు. రేపటి నుండి ప్రారంభం కానున్న ఎన్టీఆర్తో వైఎస్ఆర్ ఎడ్ల బండ్ల లాగుడ ప్రదర్శన వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన వైసీపీ నేతలు. 5 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన నేతలు. నూతన పెన్షన్ విధానం వద్దు, పాత పెన్షన్ అమలు చేయాలని కోరుతూ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. యూనియన్ సభ్యులకు మద్దతు తెలిపి సంఘీభావం తెలిపిన సిఐటి నాయకులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.